హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు భారతదేశంలో ఢిల్లీ సల్తనత్ యొక్క స్థాపన గురించి తెలుసుకుందామండి. ప్రీవియస్ క్లాస్లో తురుష్కుల యొక్క అంటే ముస్లిం దండయాత్రల గురించి మనం తెలుసుకున్నాం కదా. మహమ్మద్ గోరీ గురించి కానీ అండ్ మహమ్మద్ గజనీ గురించి కానీ మనం తెలుసుకున్నాము. మొదటి తరైన యుద్ధాల గురించి, ఇయర్స్ గురించి, ఆ యుద్ధాలు ఎప్పుడు జరిగాయి, ఎవరెవరి మధ్యలో జరిగాయో తెలుసుకున్నాం కదా. అవి ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ టాపిక్ మీదనే నేను చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. మనము భారతదేశంలో ముస్లింల యొక్క దండయాత్రలు స్టార్ట్ అయినాయి అని చెప్పినాం కదా. అసలు ముస్లింల యొక్క దండయాత్రలే ఎక్కువ. మన రాజపుత్రుల యొక్క ఓటమికి వీరి యొక్క గెలుపుకు కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా ఏంటంటే భారతీయులు మహమ్మదీయుల చేతిలో ఎందుకు ఓడిపోయారండి అంటే చాలా కారణాలే ఉన్నాయండి. కానీ ముఖ్యంగా కొన్ని కారణాలు ఏంటంటే రాజపుత్రులలోనేమో సరైన నాయకత్వం అనేది లేదండి. అంటే ఐక్యత అనేది లేదు. ఒకరి మధ్యలో ఒకరికి, ఒక రాజుకు ఇంకొక రాజుకు మధ్య ఐక్యత అనేది లేదు. దూరదృష్టి అనేది లేకపోవడం వలన ఈ విధమైనటువంటి ప్రమాదాలు ముంచుకొస్తాయని ముందే పసిగట్టకపోవడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. అయితే తురుష్కులలో మాత్రం ఏంటంటే ఒకడే నాయకుడు ఉండడము, వారు అంటే ఆ నాయకుడు చెప్పిన విధంగానే నడుచుకోవడము, అంతిమ లక్ష్యం పైననే వాళ్ళు దృష్టి పెట్టడం అనేది కూడా ఒక కారణం అని చెప్పవచ్చును. రాజపుత్రులు పదాతి దళం మీద, ఏనుగుల మీద ఎక్కువ ఆధారపడ్డారని చెప్పవచ్చును. అయితే వీరు తురుష్కులు మాత్రము వాటిపైన ఆధారపడ్డా కూడా భారతదేశంలో మత సాంస్కృతిక వ్యవస్థలు వేరువేరు రకాలైన అంతరాలను ఏర్పరిచి సామాజిక న్యాయాన్ని అందుబాటులో లేని స్థితికి తెచ్చారండి. అన్ని సామాజిక వర్గాలలోనూ నైతిక స్థైర్యం, సంప్రదాయం పట్ల గౌరవం క్షీణించాయన్నమాట. దీనివల్ల భారతదేశ పాలకవర్గం సరిహద్దులను రక్షించడం కానీ, శత్రువులను ఎదుర్కొనడానికి ప్రయత్నించడం కానీ చేయలేదు. అందువల్ల మనకు అపజయం వచ్చిందని చెప్పవచ్చు. శత్రువులను ఎదుర్కోవడానికి ప్రయత్నించడం కానీ చేయలేకపోవడం వల్లనే మనకు అంటే ముందుగానే రాజపుత్రులు పసిగట్టి ఎక్కువ చేయకపోవడం వల్ల, ముందుగానే పసిగట్టకపోవడం అనేది మెయిన్ కారణం అని చెప్పవచ్చు. తురుష్కులు మాత్రం ముందుగానే పసిగట్టడం, వారిలోని ఐక్యత ఒక కారణం అని చెప్పవచ్చండి. భారతదేశంలో ఢిల్లీ కేంద్రంగా సుల్తాన్ల రాజ్యం అందువల్లనే ఏర్పడిందండి. అయితే భారతదేశాన్ని ఏకం చేసి తొలి ముస్లిం సామ్రాజ్యం ఢిల్లీ సల్తనత్ అండి. చాలా ఏళ్ల కాలం పాటు పాలించింది. ముఖ్యంగా ఇందులో 5 రాజవంశాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ రాజవంశాలు ఏంటి అంటే భారతదేశంలో మహమ్మదీయ రాజ్యాన్ని నిర్మించిన గౌరవాన్ని గోరీ సంస్థానాన్ని పాలించిన షాన్సబానీ వంశస్థులు పొందారండి. గోరీ సంస్థానాన్ని పాలిస్తున్న షాన్సబానీ వంశానికి చెందిన షిహాబుద్దీన్ మహమ్మద్ కృషి వల్ల అతడి సేనా నాయకులైన బహావుద్దీన్ తుగ్రిల్, కుతుబుద్దీన్ ఐబక్ వంటి వారి సామర్థ్యం వల్ల భారతదేశంలో సుల్తాన్ల రాజ్యం ఏర్పడిందని చెప్పవచ్చును. వీరి అధికారము క్రీస్తు శకం 1206 నుంచి 1526 మధ్య కొనసాగిందండి. వీరి కాలంలోనే దేశం ప్రసిద్ధ మంగోలు నాయకులైనటువంటి చెంగిస్ ఖాను, తైమూర్ లాంగ్ మొదలైన వారి దాడులకు గురైంది. వీరి కాలంలోనే దక్షిణాన మధుర వరకు మహమ్మదీయ రాజ్యం విస్తరించిందని చెప్పవచ్చును. క్రీస్తు శకం 1206 నుంచి 1290ల మధ్యనేమో బానిస వంశము, నెక్స్ట్ ఏమో ఖిల్జీ వంశము, మళ్ళా 3వ వంశం తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడీ వంశం అనే 5 రాజవంశాలు పాలించాయండి. క్రీస్తు శకం 1526లో మొఘల్ కుటుంబానికి చెందిన జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ దాడుల వలన ఈ ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం విచ్ఛిన్నమైందండి. ఢిల్లీ సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత మొఘల్ సల్తనత్ అనేది స్టార్ట్ అవుతుంది కదండి మనకు. అయితే ఎందుకు ఈ జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ దాడుల వల్లనే ఈ ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం అనేది విచ్ఛిన్నమైంది. ఈ విధంగా ఈ 5 రాజవంశాలు అనేవి ముస్లిం దండయాత్రలో భాగంగా ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి భారతదేశాన్ని పాలించాయని చెప్పవచ్చును. అయితే ఢిల్లీకి ఏమంటారు, ఢిల్లీ యొక్క ప్రాచీన పేరు వచ్చేసి ఇక్కడ మనకు ఇంద్రప్రస్థ అండి. ఇది ప్రాచీన కురు రాజ్యానికి రాజధానిగా ఉండి ప్రాచీన కాలంలోనే అంతరించిపోయింది. మనము ఇప్పుడు కుతుబుద్దీన్ ఐబక్ గురించి తెలుసుకుందాము. కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశ స్థాపకుడు అండి. ఇతను ఐబక్ అంటే చంద్రునికి ప్రభు అని అర్థము. తన చిన్నతనంలోనే బందీగా చేయబడి నిషాపూర్కి చెందిన ఒక కాజీకి బానిసగా అమ్మబడ్డాడండి కుతుబుద్దీన్ ఐబక్. ఇక్కడ ఇస్లాం మతశాస్త్రము, యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. కొంతకాలానికి అతడు గోరీ ప్రభువైన షిహాబుద్దీన్ మహమ్మద్కు బానిసగా అమ్మబడ్డాడండి. అతని చాతుర్యంతో, సమర్థతతో తన యజమాని హృదయాన్ని గెలుచుకున్నాడు అనమాట. మహమ్మద్ గోరీకి అనుకూలుడైన, నమ్మకస్తుడైన సేనాధిపతిగా పనిచేశాడు కుతుబుద్దీన్ ఐబక్. బహావుద్దీన్ తుగ్రిల్ మరణం తర్వాత కుతుబుద్దీన్ మార్గం సులభమైంది.
గజనీ పాలకుడైన తాకుజుద్దీన్ చందేల గహద్వాల రాజవంశస్థులను బెంగాల్ ప్రభువులను ఓడించాడండి. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ ఓడించి గజనీ నుంచి ఢిల్లీ వస్తున్న కుతుబుద్దీన్ లాహోర్లో చౌగన్ ఆట ఆడుతూ చౌగన్ పోలో ఆట ఆడుతూ చౌగన్ గేమ్ ఆడుతూ ప్రమాదానికి గురైంది ఎవరు అనేది క్వశ్చన్స్ అయితే తరచూ రావడం జరుగుతుందండి. కుతుబుద్దీన్ ఐబక్ ఏ ప్రభువు అంటే ఏ రాజు ఎవరు చౌగన్ క్రీడ ఆడుతూ ప్రమాదానికి మరణించారనే క్వశ్చన్ అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది. కుతుబుద్దీన్ ఐబక్ అండి కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్ నుంచి పాలించాడండి. ఇతని ఆస్థానంలోనే హసాన్ నిజామీ అనే చరిత్రకారుడు ఉండేవాడు. ఈ 1210లో చౌగన్ అనే క్రీడను ఆడుతూ ప్రమాదంలో మరణించాడని మనం తెలుసుకున్నాం కదండి. ఆ తర్వాత ఆరం షా ఇతను 1 సంవత్సరం మాత్రమే పరిపాలించాడు. నెక్స్ట్ మనము ఇల్టుట్మిష్ గురించి తెలుసుకుందామండి. షామ్సుద్దీన్ ఇల్టుట్మిష్ క్రీస్తు శకం 1211 నుంచి 1236 వరకు పాలించాడు. షామ్సుద్దీన్ ఇల్టుట్మిష్ టర్కీలోని ఇల్బరీ తెగకు చెందినవాడండి. వీరు ఏ తెగకు చెందినవారు అనేది ఇంపార్టెంట్. ఇతని తండ్రి ఈలం ఖాను ఇతను చాలా గొప్ప ప్రభు అండి. ఇల్టుట్మిష్ ఎంతో అందంగా చలాకితనంగా ఉండేవాడు. ఇతని సవతి సోదరులు కుట్ర పన్ని ఇల్టుట్మిష్ను ఒక బానిస వ్యాపారానికి అమ్మేశారండి. వీళ్ళు ఇంతకుముందు ఒక బానిసలుగా ఉన్న వాళ్ళు స్వతంత్రించి వాళ్ళ రాజవంశంలో వాళ్ళ రాజులతోటి వాళ్ళు స్వతంత్రించి ఆ తర్వాత వాళ్ళు గవర్నర్లుగా పనిచేసిన అంటే వారి యొక్క తెలివితేటలతో వాళ్ళకు గవర్నర్ స్థాయి దాకా ఎదిగి వారి యొక్క తెలివితేటలతోటి ఆ రాజ్యాన్ని చివరికి వాళ్ళే పాలించడం అనేది జరిగిందండి. విద్యా సమర్థత గల ఇల్టుట్మిష్ అనతి కాలంలోనే అమీర్ ఈ షికార్ అనే పదవిని పొందడం జరిగిందండి. నేను అంటే ఇంకా నెక్స్ట్ క్లాస్లోనే మీకు చెప్తా. ఈ అమీర్ షికార్ అనేది అశ్వదళ అధిపతి అనేది న్యాయ వ్యవస్థ వీళ్ళకు కొన్ని పేర్లు ఉంటాయి కదండి. ఆ పేర్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో అక్కడనే ఎక్కువ పాయింట్అవుట్ చేసి అడగడం జరుగుతుంది. మీకు ఈ షార్ట్ నోట్స్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఇల్టుట్మిష్ అమీర్ ఈ షికార్ అనే పదవిని పొందాడు. అయితే ఈ కుతుబుద్దీన్ ఐబక్ కుమార్తెనే ఇల్టుట్మిష్ పెళ్లి చేసుకున్నాడండి. వివాహం చేసుకొని ఆరం షా అసమర్థుడైనందువల్ల ఢిల్లీలో ఉండే ధనిక వర్గం ఇల్టుట్మిష్ను అధికారం స్వీకరించవలసిందిగా కోరడం వల్ల అతడు ఢిల్లీ సుల్తాన్ అయ్యిండు. ఇతడే నిజమైన సుల్తాన్ రాజ్యస్థాపకుడు. సింధ్ ముసల్మాన్లను పాలిస్తున్న నాసిరుద్దీన్ వబైకా లాహోర్ను ఆక్రమించడే కాక తన స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. కుతుబుద్దీన్ మామ గజనీ పాలకుడైన తాజుద్దీన్ యల్దా కూడా తన ప్రాబల్యాన్ని ఇల్టుట్ మీద చెలాయించడనే చెప్పవచ్చునమాట. అయితే ఇక్కడ వీరి పీరియడ్లోనేనండి 40 మంది టర్కిష్ ఇక్తిదారులు కలిసి తుర్కాన్ ఈ చిహల్గన్ అనే సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘాన్ని ఏమంటారంటే చాలీసా అని అంటారండి. ఈ యొక్క సంఘం చేతిలో సుల్తాన్ మొత్తం వారి చేతిలో కీలుబొమ్మ అయిపోయి అంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వారు అట్లా చెప్పించేవారు అనమాట. వారు అట్లా చెప్పేటట్టు చేసారనమాట. చిహల్గని డీఫాక్టో సంస్థగా మారిందనమాట ఇక్కడ మొత్తము. ఇతను ఇక్తా అనే నూతన పరిపాలన వ్యవస్థను కూడా ప్రవేశపెట్టాడు. ఇందులో భాగంగా సైన్యాన్ని నిర్వహించే బాధ్యతలు ఉన్న ఉన్నతాధికారులకేమో అప్పచెప్పారనమాట. వారి జీతభత్యాలను నగదులో కాకుండా ఇక్తా రూపంలో చెల్లించేవాడనమాట. 1221లో తన దౌత్య నీతి ద్వారా మంగోల్ నాయకుడైన చెంగిస్ ఖాన్ దాడి నుండి ఇతను భారతదేశాన్ని కూడా కాపాడానండి. మనము ఈరోజు క్లాస్లో కుతుబుద్దీన్ ఐబక్ గురించి ఇల్టుట్మిష్ గురించి తెలుసుకున్నాము. అసలు తురుష్కుల యొక్క విజయానికి గల కారణం ఏంటో తెలుసుకున్నాం. ప్రీవియస్ క్లాస్లోనేమో మొదటి తరైన యుద్ధాల గురించి తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అంతేకాకుండా టాపిక్ ఏ విధంగా చదువుకోవాలంటే ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించిందో దాన్ని బాగా రివైజ్ చేసి చదవండి. అవి ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ షార్ట్ నోట్స్ కూడా మీకు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.